అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సీఐ కరుణాకర్ పై బదిలీ వేటు పడింది. తిరుపతి వీఆర్ఎస్పీ వద్ద రిపోర్ట్ చేయాలని డీఐజీ శమసి ఆదేశాలు జారీ చేశారు. సీఐ కరుణాకర్ ను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మండలంలో టీడీపీ నేతలు కార్యకర్తలను సీఐ కరుణాకర్ టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించారు. ఓ పంచాయతీ విషయంలో బుక్కరాయసముద్రం టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను స్టేషన్లో సీఐ చితకబాదారు. దీంతో ఆయన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం సీఐ కరుణాకర్ పై బదిలీ వేటు పడింది. తిరుపతి వీఆర్ఎస్పీ వద్ద రిపోర్ట్ చేయాలని డీఐజీ శమసి ఆదేశాలు జారీ చేశారు. సీఐ కరుణాకర్ ను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. మండలంలో టీడీపీ నేతలు కార్యకర్తలను సీఐ కరుణాకర్ టార్గెట్ చేస్తూ అక్రమ కేసులు బనాయించారు. ఓ పంచాయతీ విషయంలో బుక్కరాయసముద్రం టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులను స్టేషన్లో సీఐ చితకబాదారు. దీంతో ఆయన్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతపురంలో సీఐ ట్రాన్స్ఫర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, వైసీపీ పండుగ వేస్తున్న విధులను వేస్తున్న బుక్కరాయసముద్రం సీఐ కరుణాకర్ పై బదిలీ వేటు వేశారు. సీఐ కరుణాకర్ ను తిరుపతి వీఆర్ కు బదిలీ చేస్తూ కొద్దిసేపు క్రితమే డీఐజీ శమసి ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే కరుణాకర్ ను రిలీవ్ చేయాలంటూ కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో టీడీపీ బుక్కరాయసముద్రం టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు ఓ కేసు విషయంలో సీఐ కరుణాకర్ తో చర్చించేందుకు నిన్న సాయంత్రం వెళ్లారు. ఏదైతే బుక్కరాయసముద్రం టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు అప్పటికే అనారోగ్యంతో కూడా ఆర్టిఫికేషన్ అయినప్పటికీ ఓ కేసు విషయంగా టీడీపీ కార్యకర్త కేసు విషయంపై చర్చించేందుకు స్టేషన్కి వెళ్లారు. స్టేషన్కి వెళ్లిన సమయంలో సీఐ కరుణాకర్ ఏదైతే టీడీపీ మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులపైన దిశగా ప్రవర్తించడంతో పాటు చేంజ్ చేస్తున్నారన్న సమాచారం తెలుస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలు నిన్న రాత్రి 9 గంటల సమయంలో రోడ్లపైకి వచ్చారు. టీడీపీ జెండాలను కట్టుకుని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే టీడీపీ కార్యకర్తలను స్టేషన్లు తిరుగుబాటున్నారు. ఇప్పటికీ కరుణాకర్ గతంలో వైసీపీ ప్రభుత్వాలు 5 సంవత్సరాల పాటు ధనవరంలో కీలక పోస్టుల్లో ఉన్న సీఐ కరుణాకర్ టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ సీఐగా ఉన్నారు. అక్కడ సీఐగా ఉంటూ టీడీపీ నేతలు కార్యకర్తలను టార్గెట్ చేసుకుని కేసులు బనాయిస్తున్నారు. ఏకంగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న రామలింగారెడ్డితో పాటు ఆయన అనుచరులకు కూడా కేసులు నమోదు చేశారు. దీని పట్ల టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నేతలు కార్యకర్తలు మధ్యమంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని సందర్భంలో నిన్న స్టేషన్లోనే టీడీపీ నేతలు కొట్టడంతో కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. టీడీపీ జెండాలను చేతిలో పెట్టుకుని టీడీపీ వ్యతిరేకంగా స్టేషన్ ఇంకా పెద్ద ఎత్తున నివాదాలు చేస్తూ ఆందోళన దిగారు. టీవీ దండంతో పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. సమాచారం తెలుస్తున్న అనంతపురం డీఎస్పీ అక్కడ చేరుకుని ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు కార్యకర్తలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ నేతలు కార్యకర్తలు మాత్రం ఇక్కడ వైసీపీకి వంట మారుతున్నారు, ప్రైవేట్ పంచాయతీలు చేస్తున్నారు. టీడీపీ నేతలు కార్యకర్తల పైన కేసులు బనాయిస్తున్నారు. ఏ ఒక్క వైసీపీ నేతల పైన కూడా వారి దౌర్జన్యాల దాడులు పడకన్నా కూడా కేసులు పెట్టే పరిస్థితి లేదు. కేవలం టీడీపీ వారు మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా సీఐ కరుణాకర్ పైన చర్యలు తీసుకోవాలంటే డీఎస్పీ దృష్టికి తీసుకున్నారు. దీనిపైన డీఎస్పీ వెంటనే విచారణ చేపడతాం. ఖచ్చితంగా సీఐ కరుణాకర్ తప్పు చేసినట్లుగా మాకు విచారణ తెలిసినట్లయితే చర్యలు తీసుకుంటామంటే కూడా డిఎస్పీ చేసి అక్కడ ఆందోళన చేశారు. అయితే సీఐ కరుణాకర్ టీడీపీ నేతలు కార్యకర్తల పట్ల దిశగా వ్యక్తంతో పాటు నిన్న బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్ లో టీడీపీ చిత్రకాలన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారించిన అధికారులు సీఐ కరుణాకర్ తప్పు చేశారన్న ఉద్దేశంతో ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే తిరుపతి వీఆర్ కు కమిటీ కూడా బదిలీ చేసి వేశారు. రిలీజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేష్.